బ్రేకింగ్ న్యూస్ ఇండిగో ఫ్లైట్ల రద్దుతో రైళ్లకు బస్సులకు డిమాండ్ పెరిగింది. డిమాండ్కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతుంది దక్షిణ మధ్య రైల్వే. హైదరాబాద్ నుంచి ముంబై, కోల్కతా, చెన్నైకి 3 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. నిన్న రాత్రి బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ఉదయానికి 25% బుకింగ్స్ పూర్తయినట్లు రైల్వే సిపిఆర్ఓ తెలిపారు. సాధారణంగానే రైళ్లకు డిమాండ్ ఉంటుందని, ఫ్లైట్ల రద్దుతో మరింత పెరిగిందని చెబుతున్నారు సిపిఆర్ఓ. ఇండిగో ఫ్లైట్ల రద్దు కారణంగా కూడా దక్షిణ మధ్య రైల్వే అయితే నూతనంగా అటు రైల్వే శాఖనైతే నడుపుతుంది. సో ఏదైతే తాత్కాలికంగా రైళ్లను అయితే నడుపుతుంది, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 25% వరకు కూడా టికెట్స్ అయితే బుక్ అయినట్టుగా కూడా తెలిపింది. సో ఏదైతే ఇండిగో ఫ్లైట్స్ అన్ని కూడా మధ్యలో ఆగిపోవడంతో సో రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. దీంతో ప్రయాణికులకు కాస్త ఉపశమనం లభించే విషయమని చెప్పాలి. సో ఎందుకంటే చాలా మంది ప్రయాణికులైతే అటు ఫ్లైట్ రద్దయిన కారణంగా తమ సుదూర ప్రాంతాలకు వెళ్లవలసిన వారు, అత్యవసర పరిస్థితుల్లో వెళ్లవలసిన వారు కూడా ఆగిపోవలసిన పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో 3 ప్రత్యేక రైళ్లను అయితే రైల్వే శాఖ కేటాయించింది. సో దీంతో పాటుగానే ఇప్పటికీ టికెట్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అవగా 25% అయితే కంప్లీట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. అంజుమ చెప్పండి, ఏదైతే ఇండిగో ఎఫెక్ట్ కారణంగా కూడా 3 ప్రత్యేక రైళ్లను అయితే నడుపుతున్నట్టు తెలుస్తుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ రైళ్ల రాకపోకలు నడుస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు అనేది కొనసాగుతూనే ఉంది. దీనివల్ల ప్రయాణికులు అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. నిన్న రాత్రి ఇందుకు సంబంధించినటువంటి బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మనకి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా 3 రైళ్లను అయితే నడిపిస్తోంది. ఇటు సికింద్రాబాద్ నుంచి చెన్నై, అదేవిధంగా చెర్లపల్లి నుంచి కోల్కతా, హైదరాబాద్ నుంచి ముంబైకి 3 ప్రత్యేక రైళ్లను అయితే దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తోంది. వీటిలలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక నిన్న రాత్రి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ రోజు ఉదయం వరకు కూడా 25% వరకు బుకింగ్స్ కంప్లీట్ అయ్యాయని, మధ్యాహ్నం వరకు ఇంకా కంప్లీట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయని కూడా అధికారులు అయితే మనకు తెలుపుతున్నారు. సాధారణంగానే ఈ మార్గాలలో ప్రయాణించేటువంటి రైళ్లకి డిమాండ్ అధికంగా ఉంటుందని, ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ రద్దవడం వల్ల ఈ డిమాండ్ మరింత పెరిగింది అనేది కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నటువంటి మాట. సో ఈ రోజు మనకి ప్రత్యేకంగా 3 రైళ్లు అయితే ఈ మార్గాలలో మనకి వెళ్తున్నాయి. ఇటు మనం చూసుకున్నట్లయితే కూడా ముంబై, కలకత్తా, అదేవిధంగా చెన్నై, ఈ 3 మార్గాలకైతే ప్రత్యేకంగా 3 రైళ్లను అయితే నడిపిస్తున్నారు. అయితే ఇంకా డిమాండ్ ని బట్టి పెంచే అవకాశం ఉన్నట్లుగా కూడా అయితే తెలుస్తోంది. సో సాధారణంగానే తత్కాలకి కూడా అవకాశం లేకుండా ఈ మార్గాలలో వెళ్లేటువంటి రైళ్లన్నీ కూడా అడ్వాన్స్ బుకింగ్లు అయిపోతూ ఉంటాయి. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే కూడా ఈ డిమాండ్ దృష్ట్యా 3 రైళ్లను అయితే ప్రత్యేకంగా నడిపించడం అయితే జరుగుతోంది. సో ఈ రోజు సాయంకాలం వరకు కూడా పరిస్థితిని బట్టి మళ్ళీ రేపు ఇంకొన్ని రైళ్లను పెంచే అవకాశం ఉన్నట్టుగా కూడా అయితే తెలుస్తోంది. సంచమ, అయితే వీటి ధరలు కూడా ఎలా ఉన్నాయి? సో ఎందుకంటే నార్మల్ డైలీ ట్రైన్స్ లాగానే ధరలు కేటాయించారా, లేదంటే సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇండిగో ఎఫెక్ట్ అయితే క్యాష్ చేసుకుంటున్నారు, మరి ఈ ప్రత్యేక రైళ్ల ధరలు ఎలా ఉన్నాయి? అయితే అట్లా ప్రధానంగా మనకు ఏ విధంగా అయితే ఈ 3 మార్గాలలో వెళ్ళేటువంటి రైల్వే టికెట్స్ ఉంటాయో అదే విధంగా వీటికి కూడా ఉండడం అయితే జరిగింది. సో మనకి ఒక్కొక్క ట్రైన్ కి సంబంధించి ఇటు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, అదే విధంగా మనకి 10 కోచ్లు అయితే స్లీపర్ కోచ్లు కూడా 10 కోచ్లు ఉన్నట్టుగా, ఒక్కొక్క దాంట్లో 720 బర్త్స్ ఉన్నట్టుగా, జనరల్ కోచ్లు కూడా ఉన్నట్లుగా అయితే అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ని కూడా మనకి ప్రయాణికుల కోసం అయితే అందుబాటులో ఉంచారు. సో ట్రైన్ నెంబర్ తో సహా ప్రతి ఒక్క డీటెయిల్ ని కూడా ప్రయాణికుల కోసం ఇవ్వడం జరిగింది. మనకి సాధారణంగా టికెట్స్ ఏ విధంగా అయితే ధరలు ఉంటాయో అదే విధంగా ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించినటువంటి టికెట్ ధరలు కూడా ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు. ఎక్కడా కూడా మనకి టికెట్లకు సంబంధించి ధరలు పెరిగినట్లుగా అయితే పెంచినట్లుగా అయితే అధికారులు అయితే ఇప్పటి వరకు అయితే వెల్లడించలేదు. సో ఒక్కొక్క ట్రైన్ లో వచ్చేసి మొత్తంగా 1500, ఇప్పుడు ఏదైతే మనకు చెర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్తుందో ఆ ట్రైన్ లో మనకు వచ్చేసి 1566 మంది ప్యాసింజర్స్ వెళ్లే విధంగా అయితే మనకు ఆ ట్రైన్ ఉంటుంది. ఇక సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్లేటువంటి రైల్లో 1063 మంది ప్యాసింజర్స్ ప్రయాణించగలగ కెపాసిటీ అయితే ఉంది. దీంతో పాటుగా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లేటువంటి ట్రైన్ లో మనకి 1080 బర్త్స్ అయితే ఉన్నాయి. సో ఎన్ని కోచ్లు ఉన్నాయి, అదే విధంగా మనకి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా రైల్వే అధికారులు అయితే ఫుల్ గా డీటెయిల్స్ అయితే ప్రయాణికుల కోసం అయితే ఇవ్వడం జరిగింది. ఇటు రైళ్లతో పాటు బస్సులకి కూడా అంతే డిమాండ్ ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇండిగో ఫ్లైట్స్ రద్దు కొనసాగుతున్న వేళ ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు రైల్వే శాఖ అధికారులు, అదేవిధంగా మనకి టీఎస్ఆర్టీసీ కూడా ఇందుకు సంబంధించి ప్రత్యేక చర్యలను అయితే చేపట్టి ప్రత్యేక రైళ్లతో పాటు ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తోంది.
రైట్ అంజుమా, థ్యాంక్ యూ. సో ఏదైతే ఇండిగో ఫ్లైట్ల రద్దు కారణంగా కూడా దక్షిణ మధ్య రైల్వే అయితే 3 ప్రత్యేక రైళ్లను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. సో దీనికి సంబంధించి బుకింగ్స్ కూడా నిన్నటి నుంచి ఓపెన్ అయ్యాయి. సో దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనే వారికి కాస్త ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తుంది. సో వాటి అవసరాలు బట్టి కూడా ఇక అవసరం అయితే మరొక రైళ్లను కూడా వేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.